దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు మనకు చాలా సుపరిచితులు. దేవుడు వారి జీవితాలలో చేసిన ఎన్నో కార్యాలు నేడు మనకు మాదిరిగా ఉన్నాయి. మనకు కొన్ని పాఠములు నేర్పేవిగా ఉన్నాయి, కొన్ని అనుసరణీయముగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకువచ్చిన తర్వాత అసలు చరిత్ర మొదలయ్యింది. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన కార్యములు మనం ధ్యానిస్తున్నప్పుడు, వాళ్ళని గురించి దేవుడు మాట్లాడిన అంశములు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటుంది. వాళ్ళని దేవుడు అరణ్యంలో నడిపించిన ఆ సందర్భంలో వాళ్ళు చేసిన పనులను మనం చూసిన, న్యాయాధిపతుల కాలంలో చూసిన, రాజుల కాలంలో మనం చూసిన, దేవుడు వారిని ప్రత్యేకించుకుని రాబోతున్న మనకు బోధ కలగడానికి వాళ్ళను నడిపించాడు. వాళ్ళ జీవితంలో ఏమైతే జరిగించాడో దేవుడు ఇప్పుడున్నటువంటి ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు జీవితంలో కూడా విజయ సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఆయన బలము శక్తి కార్యముల విషయంలోనే కాదు, ఆయన వ్యక్తిత్వం విషయంలో కూడా మారని దేవుడు. దేవునికి స్తోత్ర. మార్పు లేనివాడు. ఇవాళ కాలమును బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు, ఆయన మారడు. రోజులు మారవండి, రోజులు మారిపోయినాయి అంటారు, కానీ రోజులు ఏం మారుతాయి? రోజుల్లో మనిషి యొక్క ఎదుగుదలను బట్టి ఎదిగే కొద్దీ మనిషిలో వచ్చే మార్పులు, శరీరంలో మార్పులు వస్తాయి. మనిషి ఎదిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ఇది సహజం, ఇది అనివార్యం, ఇంకా చెప్పాలంటే అత్యవసరం. మనిషి కాలములో ఎదుగుతాడు కదండి, ఎదిగే కొద్దీ మార్పు అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం. అయితే ఈ మార్పు ఎలా రావాలి అంటే సవ్యముగా రావాలి, సౌష్ఠవముగా రావాలి. ఈ ఎదుగుదలతో పాటు మనిషి వ్యక్తిత్వము ఎదుగుతుంది, దానితో పాటు మనిషి యొక్క స్థితిగతులు కూడా మారుతూ. ఈ మనిషిని యొక్క వ్యక్తిత్వము ఎదుగుతున్నప్పుడు, మనిషి లోపల అతని యొక్క స్థితిగతులు మారుతున్నప్పుడు, వినండి, మనిషి ఈ కాలముతో పాటు తన శరీరము ఎదుగుతుంది, శరీరముతో పాటు తన వ్యక్తిత్వము ఎదుగుతుంది, తన స్వభావం కూడా ఎదుగుతుంది, జ్ఞానము ఎదుగుతుంది, అవగాహన సామర్థ్యము పెరుగుతుంది. వీటితో పాటు స్థితిగతులు కూడా మారతాయి అని చెప్తున్నాను. ఈ ఎదుగుదల అనేది ఏదైతే మనిషిలో ఉందో, ఆ ఎదుగుదలలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. దుఃఖములో ఉన్నప్పుడు అందరూ సాత్వికులే, బాధలో ఉన్నప్పుడు అందరూ మంచివారే, సంతోషంలో ఉన్నప్పుడు, సంపదలో ఉన్నప్పుడు అసలు సంగతి బయటకు వస్తుంది. ఇక మనకేమీ పర్వాలేదు, హ్యాపీగా ఉన్నాం, మనకి ఇంకా ఏ కొదువ లేదు, సమృద్ధిగా ఉంది, సంతోషంగా ఉన్నాం అనుకున్నప్పుడు మనిషిలోని అసలు నైజం బయటపడుతుంది. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు ఎంతో కన్నీరు గార్చారు. వారి మొర దేవుడు విన్నాడని ఉంది కదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు అక్కడ ఫరో దగ్గర నుంచి బయటకు వస్తే చాలు, ఇక మా బతుకులు దేవునికి అంకితం అనుకున్నారు. అంతగా వాళ్ళు దేవుడిని ప్రేమించారు కూడా, అంతగా వాళ్ళు దేవుడిని అపేక్షించారు, కోరుకున్నారు. దేవుడు వాళ్ళకి అవసరమయ్యాడు, అంతగా దేవుడు వారి మీద కనికరము చూపాడు.
ఆ బానిస సంఖ్యల నుంచి వాళ్ళని బయటికి తీసుకువచ్చాడు. కానీ వస్తూ ఉన్న దారిలోనే వాళ్ళ ఒరిజినల్ బయటకు వచ్చేసింది. ఫరో దగ్గర నుంచి ఎప్పుడు విడుదల పొందాము అని వాళ్ళకి ఇంకా అర్థమైపోయిందో అరణ్యంలోకి వచ్చేసరి ఎర్ర సముద్రం గాడే వాళ్ళు కొంత ప్రతాపం చూపించారు. ఇక ఎర్ర సముద్రం దాటాక ఫరోకి వీళ్ళకి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది అని తెలిసాక ఇక వాళ్ళ లోపల ఉన్న నైజం ఒకటొకటి బెల్లిగా బయటికి రావడం మొదలయ్యింది. అక్కడ నుంచి దేవుడు వాళ్ళకు మళ్ళీ న్యాయాధిపతులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు, రాజులను నియమించాడు. ఎన్నోసార్లు వాళ్ళ జీవితాల్లో అప్ అండ్ డౌన్స్. ఎన్నిసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్నోసార్లు హెచ్చరికలు, ఎన్నోసార్లు శత్రువులుగా అప్పచెప్పాడు. ఎందుకింత పరిశ్రమ దేవుడు వాళ్ళ మీద చేస్తున్నాడు అని అంటే వాళ్లకు దేవుని పేరు పెట్టబడింది కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికోసమండి? వాళ్ళకి దేవుని పేరు పెట్టబడింది. దేవుని ప్రజలు అని వాళ్ళు ప్రపంచానికి పరిచయం అయ్యారు. సో వాళ్ళు నశించిపోతే అది దేవుని నామానికే అవమానం. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన దేవుని మీద ఉంది. ఈ ప్రార్థన మోషే చేశాడు. ప్రభువా, వాళ్ళని నీవే తీసుకొని వచ్చావు, వాళ్ళు నీ ప్రజలు, ఈ దినాన నీవు గనక వాళ్ళని అరణ్యంలో బొత్తిగా నాశనం చేస్తే వారి దేవుడు వారి అరణ్యంలో తీసుకెళ్ళి హతమార్చాడని చెప్పేసి నీ నామానికి అవమానం వస్తుంది నాయన. కాబట్టి వాళ్ళలో ఎవరూ చనిపోవద్దు, ఈ ఉగ్రతను మానుకోమని దేవుడిని ఆనాడు మోషే బతిమాలాడు. తర్వాత ఎందరో ప్రవక్తలు వచ్చి వాళ్ళ కొరకు ఎన్నో ఉపవాసములు చేశారు, కన్నీరు గార్చారు. ప్రవక్తలను నలగొట్టాడు. హెచ్కేలు గ్రంథంలో కానీ ఇర్మియాలో కానీ మీరు చూడండి, ఆ ప్రవక్తల్ని దేవుడు ఎలా నడిపించాడు. హోషేయ దగ్గర కానీ ఏమండి, ఎంతోమంది వాళ్ళ కొరకు కన్నీరు గార్చారు ప్రవక్తలు. కానీ ఎవరి కొరకైతే వాళ్ళు కన్నీరు గార్చారు, ఏ ప్రవక్తలైతే వాళ్ళ కొరకు కన్నీరు గార్చారు, ఏ ప్రవక్తలైతే వాళ్ళని హెచ్చరించడం మొదలెట్టారు, ఏ ప్రవక్తలైతే దేవుడు పంపించి వాళ్ళని సరిచేద్దాం అనుకున్నాడో ఆ ప్రవక్తల మాటలుగానే ఉండిపోయినాయి. కానీ వాళ్ళను కూడా వీళ్ళు చంపారు. చివరికి దేవుని ప్రజలు దేవుని మాటలు ప్రకటించేవాడినే చంపడానికి తెగించారు. అంటే ఎంత స్థాయికి వచ్చారో చూడండి వాళ్ళు. ప్రియులారా, ఈ యోవేలు వచ్చి అంటాడు, వీళ్ళు ఎంతో అభివృద్ధి చెంది ఉన్న పరిస్థితులలో వాళ్ళ గురించి ఒక మాట అంటున్నాడు చూడండి. 1వ అధ్యాయంలోనే 3వ వచనం, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని, అయ్యో మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి అంటున్నాడు. ఏంటి గొంగళ పురుగులేంటి, మిడతలేంటి, పసర పురుగులేంటి? గొంగళ పురుగులు తినగా విడిచిన దాన్ని మిడతలు తిన్నాయట, మిడతలు తినగా విడిచిన దానిని పసర పురుగులు తినేస్తున్నాయి. అంటే ఒక అభివృద్ధి అనేది కలిగించాడు దేవుడు. ఆ అభివృద్ధి ఇప్పుడు ఏమైపోతుంది? మరలా క్షీణదశకు వస్తుంది, క్షీణించిపోతున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్నాడు, మత్తులారా మేల్కొనండి, మత్తుగా ఉండకండి, ఏం జరుగుతుందో చూసుకోండి. పిల్లరా, చదవబడినటువంటి లేఖనమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే పరంపరలో మనం చదివిన మూలవాక్యాన్ని యోవేలు మాట్లాడుతూ ఉన్నాడు. మంటి బిడ్డల కింద విత్తనము కుళ్ళిపోచున్నది అన్నాడు. అక్కడికి వచ్చి ఏమి జరుగుతుంది? మంటి బిడ్డల కింద విత్తనం కుళ్ళిపోవడం ఏంటి? ఏమి జరుగుతుంది? దేవుడు మంచి పంటగా వీళ్ళను దీవించాడు. కానీ వీళ్ళ సోమరితనం వలన, వీళ్ళ అహంకారం వలన, దేవునికి విరుద్ధమైన వీళ్ళ ఆలోచనల వలన మరలా అది ఏమవుతుంది? క్షీణదశకు వచ్చేసింది. అదంతా కూడా క్షీణదశకు వచ్చేస్తుంది.
దేవుడు ఎంతగానో వీరిని దీవించాడు, ఎంతగానో స్థిరపరిచాడు, ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. రాజులను కూడా వీళ్ళ కొరకు నియమించి చివరికి ఆ రాజులు ఎలా నడవాలో, ఆ రాజులు ఎలాగా సమాజాన్ని పరిపాలించాలో దేవుడే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుని నడిపించాడు. రాజులను హెచ్చరిస్తూ వచ్చాడు కదండి. రాజులు ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే, ప్రవక్త చెప్పినట్టు వినకపోతే, దేవుడు చెప్పినట్టు నడవకపోతే రాజ్యాలను మార్చేశాడు, రాజులను మార్చేశాడు హెచ్చరించుకుంటూ. అంటే ప్రజల మీద ఎంత కేర్ తీసుకున్నాడో దేవుడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతగా వాళ్ళను స్థిరపరిచి బలపరచాలని దేవుడు కోరుకుంటూ ఉంటే వీళ్ళు స్థిరపడిన ప్రతిసారి మత్తులైపోవడం అలవాటు చేసుకున్నారు. ఈ మత్తులైపోయిన పరిస్థితులు ఏమైందంటే, విత్తనము మంటి బిడ్డల కింద కుళ్ళిపోతుంది చూసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. విత్తనము అనగా మనందరికీ తెలుసు. విత్తనము అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యం అనగా దేవుని మాట. ప్రవక్తల ద్వారా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో, ఏది పలికిస్తున్నాడో, ఏది హెచ్చరిస్తూ ఉన్నాడో అది. ఆ వాక్యము, హెచ్చరిక ఏమండి కుళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎక్కడ పడిందంట అది? మంటి బిడ్డల కింద. పిల్లరా, వ్యవసాయము కొంత గొప్ప పరిచయం ఉన్న, ఒకవేళ వ్యవసాయం అనేది మనకు పరిచయం లేకపోయినా, ఏదైనా ఒక విత్తనాన్ని మనం తీసుకుని మట్టితో మొత్తం బురదతో శుభ్రంగా కప్పేసామనుకోండి, అది నానిపోద్ది, కుళ్ళిపోద్ది, కానీ మొక్క రాదు. విత్తనము మొలకెత్తాలంటే దానికి ఒక సరైన వాతావరణం ఉండాలి. విత్తనం మొలకెత్తాలంటే ఏమేమి ఉండాలి? గాలి, నీరు, ఏమండి నేల, మూడు కంపల్సరిగా ఉండాలి. గాలి అంటే సంపూర్ణమైన గాలి ఉండక్కర్లేదు, కానీ ఆ మొక్క పైకి రావడానికి అనుకూలంగా ఉండాలి. ఆకుమడి తయారు చేస్తారు, మీరు చూసే ఉంటారు ఎక్కడో చోట. అలాగే మనం కూడా కొన్ని పాదులు విత్తనాలు వేస్తూ ఉంటాం. విత్తనాలు ఎలా వేస్తారండి? కుండీలో విత్తనాలు వేస్తారు కదా, మీరు చూసారు ఎప్పుడన్నా? వేసారు ఎప్పుడన్నా? కుండీల్లో విత్తనాలు ఎలా వేస్తారు? ముందు విత్తనాలు వేసి దానిపైన మట్టి వేస్తారా అమ్మ? ముందు కుండీలో విత్తనాలు వేసేసి పునాది బలంగా ఉంటుందని ముందు అడుగున గింజలు వేసేసి ఆ తర్వాత పైన మట్టి వేస్తారు. కుండీ నిండా మట్టి వేసి గట్టిగా అదిం పెట్టి ఆ మొక్క వచ్చింది అంటారా? ఒక సంవత్సరం కన్నా వస్తుందా? తీసి చూడండి, మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది లోపల గింజ. విత్తనములో ప్రాణం ఉంది కదా. విత్తనంలో ఏముందండి మనకు తెలుసా? అది విత్తనములో ఉన్న ప్రాణము మనం చూస్తే కనబడదు, మన కంటికి కనబడదు. మనం విసురుకుని వండేసుకుంటాం, శుభ్రంగా ఉడకబెట్టుకుని తినేస్తాం. విత్తనములో ఉన్న ప్రాణం మన కంటికి కనబడదు, కానీ సరైన స్థానంలో అది విత్తబడినప్పుడు, దానికి కావలసిన వాతావరణాన్ని దానికి మనం సిద్ధపరిచినప్పుడు అందులో ఉన్న జీవం బయటికి వస్తుంది. మనం విత్తింది మామూలు గట్టి గింజను ఒకటి విత్తాము ఏమండి, విత్తిన తర్వాత అందులో జీవము మనకు తెలియదు, కానీ అందులో మనకు తెలియకుండా ప్రాణం ఉంది, జీవం ఉంది. విత్తనాన్ని మనం చచ్చిపోయింది బతికింది అని అనం, కానీ మొక్కను అంటాం. అందులో నుంచి మొక్క బయటకు వచ్చాక అంటాం మొక్క చచ్చిందా బతికిందా అని. సాగు బ్రతుకులు దేనికి ఉన్నాయి? మొక్కకు. విత్తనమును మనం చూసి ఆ మాట అనం మనం. అది విత్తనం క్వాలిటీ చూస్తాం, మరీ అంత లోతుకు వెళ్ళకండి. నేను పైన మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే కొన్ని చచ్చు గింజలు ఉంటాయి, తాలు గింజలు అంటారు. అవి మనం చూస్తేనే అర్థమైపోద్ది పనికిరావని. నేను మంచి గింజల కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను. మంచి గింజలను మనం చూసినప్పుడు కూడా చచ్చింది బతికింది అనే మాట అక్కడ అవకాశమే లేదు, ఎందుకంటే అందులో నుంచి జీవం అనేది బయటికే ఇంకా రాలేదు కాబట్టి వచ్చింది బతికింది అన్న. మంచి గింజ చెడ్డ గింజ అంటాం అంతవరకే తప్ప చచ్చిన గింజ బతికిన గింజ అనం. ఆ మాట ఎప్పుడు అంటాం మనం అంటే అందులో నుంచి జీవం బయటకు వచ్చినప్పుడు అంటాం ఆ మాట.
ఇక్కడ మంటి బిడ్డల కింద అంటున్నాడు. ఇక్కడ మంటి బిడ్డల కింద విత్తనం ఏమైపోతుంది అంటే ఏది కుళ్ళిపోతుంది? దేవుని వాక్యము, దేవుని మాట. ఇప్పుడు దేవుని మాట కుళ్ళిపోద్దా? మీరు అడగొచ్చు ఇక్కడ నాకు. దేవుని మాట అనేది జీవము కదా, అసలు మాటే జీవము. దేవుడికి చావు లేదు, దేవుని మాటకు చావు లేదు కదా. దేవుని మాట చనిపోవడం అంటూ ఉండదు కదా. ఆ మాట ఎప్పటికైనా బ్రతికేదే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి కుళ్ళిపోవడం ఏంటి అంటే ఒక ఉపమానార్థంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, శ్రద్ధగా వినండి. దేవుని వాక్యము ఒక హృదయములోకి వచ్చినప్పుడు ఆ వాక్యములోనున్నటువంటి జీవము వాని లోపల విడుదల కాకపోతే ఆ వాక్యము వాడిలో నిష్ప్రయోజనమైపోతుంది. నేను చెప్పాను ఇందాక, కుండీలో విత్తనాలు వేసి పైన మట్టి పోస్తే ఆ విత్తనాలు ఏమైనట్టు? మృతమైపోయినాయి. మనం అంతవరకు అర్థం చేసుకోవాలి. ఆ విత్తనాల వల్ల ఏ ప్రయోజనమో లేదు. ఇవాళ జీవము గల దేవుని సంఘములో కూడా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది, దేవుని సత్యం ప్రకటించబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనులు మాట్లాడుతున్నాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు, అపోస్తలులు మాట్లాడుతూ ఉండగా వాక్యము అనే విత్తనం మనలోకి వస్తూ ఉంది. ఏంటండి? వాక్యం అనే విత్తనం మనలోకి వస్తూ ఉంది. ఈ వాక్యం అనే విత్తనం మనలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యము మనలో ఎంతవరకు ఫలిస్తుంది? నిజముగా వాక్యములో ఉన్న జీవము మన లోపల విడుదలవుతుందా? ఆ వాక్యములో ఉన్న జీవం మనలో విడుదలవుతుందా? అందుకే దీనిని జీవవాక్యము, జీవింపజేయు వాక్యము, జీవమయ్యున్న వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ వాక్యము నీ లోపల ఏమండి? విత్తనములుగా పడిన ఈ వాక్యము నీ లోపల మొక్కగా అనగా ఒక వ్యక్తిగా నీలో బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. విత్తనం పండించింది అని అంటే దాని లోపల కొత్త రూపం వస్తుందా లేదా అండి? అలాగే దేవుని వాక్యము నీలోనికి వచ్చింది అంటే ఆ వాక్యము అనే విత్తనము నీలో మొలిస్తే, ఫలిస్తే అది నీ లోపల ఎలా కనబడుతుందో తెలుసా? ఆ వాక్యం యొక్క రూపం ఏంటి? యేసు రూపము. వాక్యం యొక్క రూపం ఏంటండి? యేసు రూపం. వాక్యమే యేసయ్య. ఆ వాక్యము నీలో ఫలిస్తే, ఆ వాక్యం నీలోనికి వచ్చి కార్యసాధకము చేస్తే అది యేసు పోలికలోకి రావాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామందిలో వాక్యము వచ్చింది కానీ బిడ్డలారా, ఆ వాక్యం వారిలో కార్యసాధకం కాలేదు. ఆ వాక్యము మన లోపలికి వచ్చినప్పుడు మన లోపలికి ఫలించినట్టుగా మనకు అనిపించటం లేదు. మీరు అప్పుడప్పుడు మొక్కలు చూస్తూ ఉంటారు కదా, బయటకు వెళ్ళినప్పుడు ఇళ్లలో వేసుకుంటూ ఉంటారు, కుండీల్లో చక్కగా పెంచుతూ ఉంటారు. మీరు ఎక్కువగా ఏ కుండీ దగ్గర ఉంటారు? గులాబీ పూలు అంట. ఏ కుండీ దగ్గర ఉంటారండి ఎక్కువగా? బాగా మంచిగా ఉన్న మొక్క దగ్గర ఉంటారు. బాగా చక్కగా అనుకున్న ప్రకారంగా ఫలించింది, అది బాగా పూసింది అనుకున్నప్పుడు, మంచిగా ఉంది అనుకున్నప్పుడు, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు అక్కడ మీరు ఉంటారా ఉండరా? మీరు అక్కడ ఉన్నప్పుడు దేన్ని బట్టి ఉన్నారు? అక్కడ కుండీని చూసా, మట్టిని చూసా? అంటే కుండీ మట్టి అన్నిటిలోనూ ఉంది, కానీ అందులో ఏముంది? మొక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుండీ ఉన్నంత మాత్రాన అక్కడేం సుఖం లేదు, మట్టి ఉన్నా మనకేం ప్రయోజనం లేదు. ఎక్కడో నిలబడ్డాం మనం, వెళ్ళి ఏది బాగుంది అనుకున్నా, అబ్బా ఎంత బాగా చేసుకుంటున్నారో వీళ్ళు, ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఏమండి, ఆ గార్డెన్ చూస్తున్నప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసు కూడా మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. దాన్ని చూస్తే మన మనసు వికసించింది, అది వికసించింది. దాన్ని చూస్తే మన మనసు వికసించింది. ఈ మట్టిని చూస్తే మన ముఖం ముడుచుకుపోద్ది. అది మట్టిగా ఉందా కుండి, నీకేమైంది? నువ్వు హ్యాపీగా ఉండొచ్చుగా. కానీ దాన్ని చూడగానే మన మనసు కూడా దాంతోపాటే ముడుచుకుపోయింది.
అలా చక్కగా ఉన్న కుండిని చూడగానే దాంతోపాటు మన మనసు కూడా వికసించింది. దేవుని వాక్యము నీలో వికసిస్తే నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నిన్ను చూసి ఆనందిస్తారు, నిన్ను ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను కోరుకుంటారు, నీ దగ్గరకు వస్తారు, నువ్వు కావాలనుకుంటారు, నిన్ను చూసి ముచ్చట పడతారు. నీ లోపల ఆ వాక్యం ఫలించలేదనుకోండి, ఆ మట్టి వేసాను, నేను విత్తనాలు వేసాను, ఎక్కడ వేసాడు కుండి అడుగులు వేసాను, నిన్ను చూసి నీ దగ్గరికి ఎవరు రాలేరు, వచ్చినా నిన్ను చూసి పక్క వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఆ విత్తనాలు నాలో లేవేంటి, దాని దగ్గరికే పోయి నిలబడి ఓకే చూసేస్తున్నారు, విత్తనాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి ఆ విత్తనాలు, అడుగునే వేసాను అప్పుడే మొలవడం ఎందుకులే అని. ఎవడన్నా ఉంటాడండి అక్కడ? అందరూ సమానంగా ఎందుకు చూడబడరో ఇప్పుడు అర్థమైందా మీకు? అందరూ సమానంగా ఎందుకు చూడబడరో తెలుసా అండి? అందరిలోనూ పంట సమానంగా ఉండకపోతే అందరూ సమానంగా గౌరవించబడరు. కొన్ని తోటల్లోకి వెళ్ళి చూడండి, ఒకదాన్ని మించి ఒకటి కనబడుతుంటాయి. ఒక చెట్టుని మించి ఒక చెట్టు, ఒక పుష్పపును గుత్తిని మించి ఇంకొక పుష్పపు చెట్టు, రకరకాలుగా ఉంటాయి కదా, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అవన్నీ. అరే ఇది బాగుంది అని దీన్ని చూస్తున్నా అది ఇంకా బాగుంటుంది, అది బాగుంది అనేటు ఇది ఇంకా బాగుంటుంది, ఇది బాగుంది అది బాగుంది చెప్పమంటే మనకేం తెలియదు, ఇక ఇదంతా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలాంటి మంచి తోటగా పెంచాడంటండి ఇశ్రాయేలీయుల్ని. అంత మంచి తోటగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒకరిని మించి ఒకరు ఫలించిన వారిగా కనబడాలి, ఒకరిని మించి ఒకరు ఎదిగిన వారిగా కనబడాలి, ఒకరిని మించి ఒకరు ఆకర్షణీయంగా కనబడాలి, వారిలో వేసిన విత్తనాలు పుష్టిగా పెరిగినట్టు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు చూసిన జనము ఖచ్చితంగా నిన్ను కోరుకుంటారు, లేకపోతే మొహం తిప్పుకొని పోతారు. ఈ పంట ఏమైందంటే ఇవాళ ఒకప్పుడు ఎదిగింది తోట, చాలా బాగుంది తోట, మంచిగా పెరిగిందంట. ఆయన మంచి వ్యవసాయకుడు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మంచి వ్యవసాయకుడు వ్యవసాయం చేయకుండా ఎలాగుంటాడు? చేశాడు, మంచి తోట, అది బాగా పెరిగింది, మంచి విత్తనములు వేశాడు, మంచిగా అది సమృద్ధిగా నీరు కట్టాడు, పెంచాడు. తీరా ఒకసారికి వచ్చేసరికి ఏమండి, గొంగళి పురుగులు బయలుదేరినాయి, తర్వాత మిడతలు బయలుదేరినాయి, తర్వాత పసర పురుగు. ఇవి పంట తినేస్తా ఉన్నాయి, ఇవి అంతా తినేస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మొత్తుగా పడుకున్నాయి అంట. నీ లోపలకు విత్తబడిన వాక్యమైన యేసు, నీలో ఒకప్పుడు కనిపించిన యేసు, నీలో ఒకప్పుడు ఫలరూపముగా నిలిచిన యేసు, మంచి పంటగా నీలో ఉన్న యేసు, నిన్ను చూసి అనేకులు ఒకప్పుడు సంతోషించారు, ఆనందించారు. నీ మార్పును చూసి ఆనందించారు, నీ వ్యక్తిత్వాన్ని చూసి ఆనందించారు, నీ మాట తీరు చూసి ఆనందించారు, నీ వినయమును చూసి ఆనందించారు. నీలో యేసు ఉన్నాడు అని జనము గుర్తించారు, జనము గుర్తించారు. నిన్ను చూడాలనుకున్నారు, నీ వద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్నెంతో ప్రేమించారు. ఎందుకంటే నీ బాహ్య స్థితి ఏంటో అనవసరం, నువ్వు మట్టిలో ఉన్నావా ఎలాగున్నావా అనవసరం. చక్కని తోట పెంచుకుంటే ఆ తోట మత్తుగా పడిపోయిందంట. ఇప్పుడు దాని లోపల ఏం జరుగుతుందో దానికి తెలియని స్థితిలోకి పడిపోయింది. కొంగళ్ళు పురుగులు తింటున్నాయి, మిడతలు తింటున్నాయి, పసర పురుగులు తింటున్నాయి. ఏమి తిన్నా దానికి చలనం లేదు, అంటే నాలో ఏమి జరుగుతుంది అనేది లేదు. ఒకప్పుడు దేవుని వ్యక్తిత్వముతో సమానంగా నా వ్యక్తిత్వం ఉండాలి, యేసుకు సమానమైన జ్ఞానం, యేసు జ్ఞానము లాంటి జ్ఞానం నాకు కావాలి, యేసు పోలిక నాకు కావాలి, యేసు అడుగుల్లోని అడుగులు వేయాలి, యేసులాగా నేను బ్రతకాలి అని తీర్మానించుకుని నడిచినటువంటి విశ్వాసములు ఒక మత్తు ఏదో వారిని ఆవరించి చివరికి వారిలో ఉన్న ఈ చక్కని పంట తినివేయబడుతున్నప్పుడు కూడా
స్పృహ లేని వారిగా ఉన్నారు. ఒకప్పుడు మంచిగా ఉన్న వీరిని చూసినప్పుడు అనేకులు ఆనందించారు. ఇందా చెప్పాను నేను, ఫలించిన మంచి చెట్టును చూసినప్పుడు మనం కూడా ఆనందిస్తాం. ఫలములు లేని దాన్ని చూసినప్పుడు మనం పట్టించుకోం. ఆ కుండీల కోసం ఇందా చెప్పాను, ఇక మళ్ళీ నేను వెనక్కి రాను, గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉంది అన్నప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. అక్కడ అది నీకేమీ కలిసి రాలేదే, నువ్వేమీ కాదు కదా. ఆ చెట్టు ఫలించింది, నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? ఇక్కడ మొక్క మొలవలేదు, నువ్వెందుకు మనసు కింద పరుచుకున్నావు? అది నీకు సంబంధించింది కాదే. నీకు సంబంధించింది కాకపోయినా ఫలించిన దాన్ని చూసినప్పుడు నీ మనసు ఒక రకంగా స్పందించింది, ఫలములు లేని దాన్ని చూసినప్పుడు నీ మనసు ఇంకో రకంగా స్పందించింది. నీ లోపల ఆత్మ సంబంధమైన పంట ఉంటే నిన్ను చూచి అందరూ చక్కగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, నువ్వు ఆకర్షణీయంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పంట నీలో క్షీణిస్తూ ఉంటే, అది కొట్టివేయబడుతున్నట్టుగా ఉంటే, పురుగు పట్టిన చెట్టును చూసి ఎవడు ఇష్టపడతాడు చెప్పు? కొన్ని చెట్లు మీరు చూడండి, బయట పురుగు పట్టేసి బూజులు పట్టేసి చాలా విహీనంగా కనబడుతుంది, అది కళావిహీనంగా ఉంటుంది. దాన్ని చూసి ఆహా అని ఎవరన్నా అంటారా? మన లోపల దేవుడు పెట్టిన ఈ పంటకు పట్టిన చెద ఏంటో, పురుగులేంటో, ఆ తెగులేంటో మనం గుర్తుపట్టాలి. ప్రియులారా, యేసయ్య చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13లో ఒక ఉపదేశం ఉంది, ఉపమానం ఉంది కదండి. 13లోనేనా? ఏమనుంది ఇక్కడ ఒక మొక్క కోసం ఉంటుంది చూడండి, 22 చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును. ఇది విత్తనము అనేది ఇక్కడ మొలిచింది, కానీ పిల్లలు ఎక్కడ మొలిచింది? అది ముండ్ల పొదలలో. ఈ ఎదిగినటువంటి పంట ఎందుకు అణిచివేయబడింది? ఐహిక విచారములు, ధనమోసం. ధనము అనే దాన్ని సుఖము అనాలి, కానీ మోసం అంటాడు ఏంటండి? అది ఎలా మోసం అయింది అంటే, ధనము నిన్ను మోసం చేస్తుంది తప్పకుండా. డబ్బు అనేది మనకు అనుకుంటాం ఆశీర్వాదం అనుకుంటామండి, కానీ అది చాలా మోసం. నేనన్న మాట అది యేసయ్య అన్నమాట. అదే మోసం పాస్టర్ గారు అంటే. అదేం చెప్పిద్ది అంటే, డబ్బు నీకేం పర్లేదురా, నువ్వు హ్యాపీగా ఉన్నావురా, నువ్వు ధైర్యంగా ఉండొచ్చురా, నేనున్నాను నీకు, నేనుంటే చాలు అందరూ నీ దగ్గరికి వచ్చేస్తారు, అందరూ నేను చూస్తారు, నేను పొగుడుతారు, నేను గణపరుస్తారు. అసలు నీకేంటే, నేనున్నాను, నీకెందుకు? డబ్బు ఇచ్చే ధైర్యం ఇది. నాకేం పర్లేదు, నాకు కావాల్సినంత నాకుంది, సమృద్ధి ఉంది, ప్రార్థన చేసుకుంటాను, కూర్చుంటే పర్లేదు. ఇక ప్రార్థన కాసేపు తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే కావాలి, నేను జబ్బు వచ్చి ఇంతకుముందు దేవుడు కావాల్సి వచ్చేది. ఇప్పుడు బీరువా ఉంది, ఏముందండి? బీరువా ఉంది, ఏటీఎం కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. ఆ తర్వాత బయటకు మనం వెళితే 10 రూపాయలు ఇచ్చే పరువు ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు పర్వాలా. ప్రార్థన ఏంటంటే, ప్రార్థన ఏమి చేస్తున్నారా అండి అని అంటే, మీరు చూడండి, కొంచెం కలిమి కలిగిన ఇండ్లలో మీరు ఎవరినన్నా అడగండి, వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో మీకే తెలిసిపోద్ది. పేదలుగా ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన, వారి కన్నీరు దేవుడు ఆలకించి, ఇందా చెప్పాను కదా, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును బయట తెచ్చాడు దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు నిందలో అవమానములో ఉండి కృషించిపోయినప్పుడు వచ్చింది కన్నీరు, పెళ్ళుబికి వచ్చి ఆ కన్నీరు యేసయ్య దగ్గరకు పట్టుకెళ్తే చూశాడు, నా బిడ్డలు ఇంత దుఃఖంలో ఉన్నారు, వీళ్ళకి విడుదల ఇవ్వాలనుకున్నాడు యేసయ్య. ప్రవక్తల ప్రార్థన విన్నాడు, వారి ప్రార్థన విన్నాడు, దైవజనుల ప్రార్థన విన్నాడు దేవుడు. ఆ ప్రార్థన నాడు దేవుడు అంగీకరించి వాళ్ళని ఒక ప్లేస్కి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు గార్చిన కన్నీరు ఇప్పుడు ఇంకిపోయింది, ఇప్పుడు కన్నీరు అక్కర్లా, ఇక కన్నీరు రాటల్లా. ఏం జరిగిందంటే, డబ్బు మోసం చేసింది. ఎందుకంటే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేనికోసం అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. పట్టు చీర కావాలని అప్పుడు కొట్టుకెళ్తే ఏమండి, మనల్ని అమ్మేసినా కానీ ఆ చీర వచ్చేలా లేదు. ఇప్పుడు ఇంటికాడ కూర్చుంటే వాడు తెచ్చి చేతిలో పెట్టేలాగా ఉంది. పట్టు చీర మన ఇంటికి వస్తే అవసరం అయితే
ఇక్కడ అంత డబ్బు వచ్చేసింది, ఇక మనం ఇప్పుడు ఇంకా ప్రార్థన చేయాలా? చూడండి, మీరు అని అడగండి, ప్రార్థన చేస్తున్నారంటే ఇప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఈ మాటకు అర్థం ఏంటండి? ఒకసారి నాకు చెప్పండి. ఏమంటారంట? ఇంతవరకు అసలు ఎంతమంది ఎంత ప్రార్థన చేసేదాన్నో, ఎంత ప్రార్థన చేసేవాడినో, అసలు నేను ప్రార్థన చేస్తే దేవుడు నీ కార్యాలు చేశాడు తెలుసా? అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. నీ కన్నీటిని దేవుడు తుడిచాడు, ఇతరుల కన్నీటిని దేవుడు తుడిచాడు. నీ ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడి ఉండొచ్చు. నీ ప్రార్థన ఎన్నో మేలులు నీకు తెచ్చిపెట్టి ఉండవచ్చు. నీ ప్రార్థన వలన నీ ఇల్లంతా దీవించబడి ఉండవచ్చు. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే అప్పుడు ప్రార్థన నీకు అవసరమయ్యింది, ఇప్పుడు ప్రార్థన నీకు అవసరం లేదు. అసలు ఇంతకీ ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? చెప్పండి. ప్రార్థన అంటే అవసరాల కొరకు ఏడవడమే ప్రార్థన. అది కావాలి, ఇది కావాలని ఏడవడమే ప్రార్థన. అది వచ్చేస్తే అక్కర్లేదుగా, ఏడవలసిన అవసరం లేదుగా. ఇప్పుడు పట్టుచీర కోసం పట్టుబట్టి మంచం ఎక్కి కూర్చుందండి. ఎప్పుడు దాకా కూర్చుంటుంది చెప్పు? ఎప్పుడు దాకా కూర్చుంటుందండి? తెచ్చాక కూడా కూర్చుంటుందా? అంటే ఆ పట్టుదల ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకోసం? అవసరం తీరడం కోసం. అవసరం తీరాక అంటే వీళ్ళని ఏమని లెక్క వేయాలి చెప్పండి? అవసరాల మనుషులే కానీ ఆత్మీయులు కాదుగా. అవసరాలు తీరిపోతే వదిలేస్తారు వాళ్ళు. ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? ఆ మాటకి అసలు అర్థం ఏంటి చెప్పు? నాకు అర్థం కావట్లేదు. మీరున్నారా అలాగా? ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటున్నారా? నేను విన్నా నీ మాటలు. ఎందుకు చేయలేకపోతున్నావు ప్రార్థన చెప్పు? యేసయ్య మీద ఇష్టం పోయిందా? యేసయ్యని చూడాలని ఆశ కలగట్లేదా? అది యేసుతో అవసరం పడలేదా? అసలు ఆ మాటకి అర్థం ఏంటండి? సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని వాడు, సర్వ సృష్టికర్త గురించి నువ్వు మాట్లాడే మాట ఇది ఎంత కండకావరం, ఎంత తలవిరుస్తానం, అది ఎంత గర్వము. ఆయనతో మాట్లాడడానికి నీకు టైం కుదరలేదు, ఆయనతో మాట్లాడాలని అనిపించడం లేదు. ఆయనతో ఏం మాట్లాడదాంలే అనిపిస్తుందా నీకు? ఏం ప్రార్థన చేద్దామంటే చేసుకోవటం లేదు అని అన్న మాట ఎంత అహంకార సంబంధమైన మాట వినండి. అది పిల్లల జాగ్రత్త, చాలా ప్రమాదకరమైన మాట అది. ఇవాళ చాలామందికి నోరు కుదురుండదండి. ప్రతివాడు తన నోటి ఫలమును, దైవజనులతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, సెన్స్ లేవు. దైవజనులతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని దేవుడు 100 సార్లు చెప్పాడు. దేవుని సేవకులు, దైవజనులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన నోరు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని మీద మనసు ఉండాలి తప్ప మనం నోరు ఇడిచి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అనే జ్ఞానం కూడా లేకుండా మీరు గమనించవచ్చు. చాలామందిని ఉంటారు బయట. ఏమండి, జీవము గల దేవుని సంఘములో నీవు ఎదుగుతున్నప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని అన్నావంటే నువ్వు ఎవరిని ధిక్కరించావో తెలుసా? ఎవరిని ధిక్కరించావు? దేవుణ్ణి, విశ్వచక్రవర్తిని ధిక్కరించావు. ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడావంటే అయ్యో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రభువా నీ వద్దకు రాలేకపోతున్నాను, ఏది ఆటంకపరిచింది అని అంటారు. ప్రార్థన నీవు చేసుకోలేని పరిస్థితి నీ జీవితంలో ఎదురైందంటే దేవునికి నువ్వు కొన్ని యోజనాల దూరం వెళ్ళిపోయావు అని అర్థం. దేవునితో నీవు సంబంధము తెంపేసుకుంటున్నావు. దేవుడు నీకు చాలా దూరం అయిపోయాడు. ఆయన ముఖము నీకు కనబడనంత దూరం వెళ్ళిపోయాడు. అందుకే ఆకర్షణ లేదు దేవునికి మీకు మధ్య. ఆయన నిన్ను ఆకర్షించుకోలేనంత దూరంగా నువ్వు జరిగిపోయావు. నీలో దేవుడు వేసిన పంట తినివేయబడుతూ ఉంది. ఎప్పుడైతే నీ పంట పాడైపోతుందో అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నువ్వు నచ్చవు, నిన్ను చూసేవాళ్ళకు కూడా నువ్వు నచ్చవు. ఎందుకో తెలుసా? అసలు నీ లోపల ఉంది ఈ జీవం కుచించిపోతుంది. నీ లోపల నీకే
ఆ మంట చల్లారిపోతుంది. నీకు నీవే ఆరిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ వెలుగు ఇంకెవరిని ఆకర్షించలేదు. ప్రియులారా, మనిషికి ఒక సహజ లక్షణం ఉంటుంది. ఏంటంటే నన్ను అందరూ మంచిగా ప్రేమించాలి, నన్ను అందరూ మంచిగా చూడాలి, నన్ను అందరూ మంచిగా గౌరవించాలి అని. ఆ గౌరవం కోసమే కదా మనం బతికేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నలుగురిలో మనం గౌరవంగా ఉండాలి, మంచి పేరు ఉండాలనే కదా ఆశ. 10 మందిలో మనం బాగుండాలి, మనం మంచిగా కనబడాలని కదా కోరిక మనిషికి. సహజం కదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నీలో నెరవేరదు. ఒకప్పుడు నీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మెల్లిమెల్లిగా దూరం అవుతూ ఉంటారు. ఏం జరుగుతుందంటే నీ వెలుగు పలచబడతా ఉంది. నీ వెలుగు పలచబడే కొద్దీ అది ఆక్రమించే చోటు తగ్గిపోతుంది, ఆకర్షించే మనుషులను తగ్గిపోతారు. అప్పుడు నువ్వు అనుకుంటావు వినంటే వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారని. వాళ్ళు నీకు దూరం అవటల్లా నీ లోపల వెలుగు తగ్గుతుంది. నేను చెప్పింది అర్థమైందా? వీళ్ళని ప్రేమించడం లేదు అని వాళ్ళని ప్రేమించడం ఏంటి? నువ్వు వెలగడం మొదలైతే వెలుగు కాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు అవసరమైపోతావంతే వాళ్ళకి. నువ్వు వద్దన్నా వచ్చి ప్రేమిస్తారండి. నువ్వు వద్దన్నా వచ్చి ప్రేమిస్తారు. ఎందుకంటే నీ దగ్గర ఆ వెలుగుంది, నీ దగ్గర ఆశీర్వాదం ఉంది, నీ దగ్గర ఆ పంట ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ పంట అంతటిని ఈ గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు తినేసినాయి అంట. ఇప్పుడు ఇంత పంట అంతా తినేసి అయిపోతుంది. ఇప్పుడు మనకి పరీక్షించుకోవాలి, నా లోపల నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, అసలు నా ప్రార్థనా జీవితం ఎలాగుంది, వాక్యాన్ని నేను ఎంత భయపడుతున్నాను, నాలో అసలు వాక్యం మొలుస్తుందా, మంటి బిడ్డల కింద కుళ్ళిపోతుందా, ఈ వాక్యము నా లోపల జీవముగా వస్తుందా, నశించిపోతుందా? ఈ వాక్యము నశించిపోతుంది అన్నాడా లేదా యేసయ్య? ఇప్పుడు చదవండి మళ్ళీ మత్తయి సువార్త 13:22 చదవండి ఒకసారి మళ్ళీ. మండల పొదలలో విత్తబడిన వాక్యము ఆ వాక్యం ఏం చేస్తున్నాయి అంటే నీ లోపలికి వచ్చిన జీవము ఉన్న వాక్యమును, నీకు జీవమిచ్చే వాక్యమును, జీవమయ్యున్న వాక్యమును ఏది అణిచివేస్తుంది అంటే నీ లోపలికి అర్థమవుతుందండి వాక్యం. నీకు వాక్యం అర్థమవుతుంది, వాక్యం నీకు తెలుస్తుంది. కానీ ఈ ధనం అనే మోసం ఏం చేస్తుందంటే ఆ వాక్యాన్ని నీలో ఫలించకుండా చేస్తుంది. ఈ వాక్యం ఇప్పుడు అనుసరిస్తే కుదరదు, ఈ వాక్యం అనుసరిస్తే ఈ సుఖమంతా వదిలేయాలేమో, ఈ వాక్యం అనుసరిస్తే ఈ యొక్క ఎంజాయ్మెంట్ అంతా వదిలేయాలేమో, ఈ వాక్యం అనుసరంగా వెళ్తే మనం యథార్థంగా బతకాల్సి వస్తుంది, నీతిగా బతకాల్సి వస్తుంది, నమ్మకంగా బతకాల్సి వస్తుంది, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాల్సి వస్తుంది, అధికమైన వినయం చూపించాల్సి వస్తుంది, అందరికీ విధేయులమై. సో నీ విధేయత చూపనప్పుడు, ఎందుకంటే నాకున్న స్థితిని బట్టే కొంచెం డాబుగా చూపించుకోవాలి కదా, కొంచెం గొప్పగా కనబడాలి కదా. గుర్తుపెట్టుకోండి, యేసు వలన నువ్వు అనేకులను ఆకర్షించగలవు, కానీ ఈ ధనము చేత ఆకర్షించలేవు. ధనము చేత నువ్వు ఒకవేళ ఆకర్షించదలుచుకుంటే వాళ్ళు లోక సంబంధులు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులు ఆత్మ వలన ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే ధనము మోసము చేస్తుంది. వీడు ఏమంటుందంటే, నేనున్నాను రా బాబు, నీకేం భయం లేదు, దేవుడు అక్కర్లేదు, ఇక నీకు నీ ప్రార్థన వద్దు, పాడు అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, ఇంతకుముందు గవాలని ఇదిగా అవసరం వచ్చినా కానీ దేవుడే ఇవ్వాలి, దేవుడా నీ సాయం దగ్గర పరిగెత్తావు, ఇప్పుడు అక్కర్లేదు, నా దగ్గరికి వచ్చేది చాలు, నేను చూసుకుంటాను. నేను ఎవరు చెప్పారు ఈ మాట? ధనం చెప్పిందంట. ఏమండి, డబ్బు తెచ్చేది నాశనం బిడలారా. అందుకే అది మోసం చేస్తుంది. నువ్వేమనుకుంటావు అంటే నేను బాగున్నాను అనుకుంటున్నావు, నువ్వు పైకి చాలా బాగున్నావు, కానీ లోపల ఏమైపోతున్నావు? కృషించిపోతున్నావు, నీ సృష్టికర్తకు దూరం అయిపోతున్నావు. చివరికి ఆ ప్రేమ పోయింది, గర్వం బయలుదేరింది, అహం బయలుదేరింది, నీ నోటి మాట మారిపోయింది. ఇక నేను ఎవరు ఇష్టపడతారు? నేను ఎవరు ఇష్టపడతారు? ఒకప్పుడు నీ మాటలో వినయం ఉంది, గౌరవం ఉంది, సమాధానం ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది. ఇప్పుడు నీ మాటలో గర్వం ఉంది, అహం ఉంది, అహంకారం ఉంది, నాకేంటి అనే ఒక దర్పం ప్రదర్శించే ప్రయత్నం ఉంది. నేను చెప్తున్నాను, నీ మీద ఎవరైనా అలాంటి దర్పం ప్రదర్శిస్తే నువ్వు ఒప్పుకుంటావా? మరి నువ్వు ప్రదర్శిస్తే నువ్వు ప్రదర్శించవచ్చా? మరి అప్పుడు అవతలం కూడా అలాగా నువ్వు వాళ్ళకి దూరం అవుతున్నప్పుడు నీకు వీళ్ళు దూరం అవరా?
అంటే ఆ డబ్బు వాడిని ఏం చేసింది? నిన్ను దూరం చేసింది వాడికి. అలాగే నీ దగ్గరకు ఆ డబ్బు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? నిన్ను ఇతరులకి. ఇతరులు అంటే మనుషులు, లోక సంబంధమైన మనుషులు అయితే నీకు అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే నీ దగ్గర ఉన్న దానికోసం. మీరు ఎప్పుడన్నా ఏదైనా స్పూన్తో తిన్నారా? స్పూన్తో తిన్నారా ఏదన్నా? జున్ను, ఐస్ క్రీము, ఏంటి పాత్రలో స్పూన్ వేస్తారు కదా, ఈ స్పూన్ ఏం చేస్తుందండి? ఆ పాత్రని ఏం చేస్తుంది? ఆ స్పూన్ అవసరం అంటారా? అక్కడ చాలా అవసరమే. కానీ ఆ స్పూన్ మాకు పాట నేర్పుతుంది, ఈ స్పూన్ ఉందంటే ఈ పాత్ర ఖాళీ అవుతుంది అని. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటి చెంచాలు వచ్చి జారుతారు. ఏం చెప్పాను? ఎందుకు? మెల్లిగా తుడిచేసి తాగేస్తారు. అది అయిపోయాక స్పూన్ ఉంటుంది ఆ పాత్రలో, ఉంటుందా? మళ్ళీ ఏ పాత్ర నిండుకుందో ఆ పాత్రలోకి వెళ్ళిపోద్ది. ఇది నేను చెప్పింది అర్థం కాలే? అర్థమైంది? అర్థం కాలేదు. సో చెంచాలు వచ్చి గలగలాడుతుంది కదా చెప్పేసి పండగ చేసుకోమాకండి. నా చుట్టూ వచ్చేసారు, అది వచ్చారు, ఖాళీ చేయడానికి వచ్చారు బాబు. అలాంటి వాళ్ళే వస్తారు, సరైన వాళ్ళు రారు. వాళ్ళని చూసి మనం గొప్ప అనుకుంటున్నాం, వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారనుకుంటున్నాం. ఖాళీ చేస్తారు నాయన, జాగ్రత్త. ఈలోపు రెండు ఖాళీ అవుతుంది, నీ భౌతిక స్థితి ఖాళీ అవుతుంది, నీ ఆత్మీయ స్థితి కూడా ఖాళీ అయిపోతుంది. ఆత్మీయ స్థితి అనకంటే ముందే ఖాళీ అయిపోయింది. ప్రార్థనా జీవితం పోయింది, విశ్వాసం పోయింది, పరిశుద్ధ జీవితం పోయింది, యథార్థత పోయింది, నీతి పోయింది, నమ్మకత్వం పోయింది, దేవుడిచ్చిన చక్కని పంట ఈ ముళ్ళ కంచెలో అణిచివేయబడుతుంది. వాక్యము కూడా అణిచివేయబడింది. ఇప్పుడు ఆ పైన చెత్త కూడా ఏమంటే మొత్తానికి పోయింది. మొక్క చచ్చిపోయినాక ముళ్ళకంపతో పని ఏముంది ఇంకా మనకి? అనా కాదా? ముళ్ళకంపతో కూడా ఏమన్నా దాన్ని కూడా కాల్చేస్తారు. ముళ్ళకంప ఈ మొక్కను చంపేసింది, ఆ తర్వాత ఆ రైతు వచ్చేసి ముళ్ళకంపను చంపేస్తాడు. ఆ ముళ్ళకంప కింద ఉన్నప్పుడు ఏం జరిగింది? అది మొక్క. జాగ్రత్త. ఈ ఐహిక విచారములు అనగా కేవలము ధనమోసం ఒకటే కాదు, ఐహిక విచారములు లోక సంబంధమైన బంధములు. ఏంటి అండి? విచారములు అనగానే కేవలము దుఃఖాలమనే అనుకోకండి. విచారం అంటే దుఃఖమను, బాధను అనుకుంటున్నారు చాలామంది. కేవలం ఒక విచారములు అన్నాడు అక్కడ. అంటే లోక సంబంధంగా ఉన్న బంధాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, వ్యాపారాధికారులు చాలా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తూ ఉంటాయి. ఇవే మంటి బెడ్డలు. వీటి కింద పడిపోయింది విత్తనం. ఇప్పుడు ఆ విత్తనం ఏమైపోతుందంట? కుళ్ళిపోతుంది. నీ లోపలికి వచ్చిన జీవవాక్యమును విత్తనము కుళ్ళిపోయిందా, ఫలించిందా? నీకు నీవే సాక్షి. నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే సరిగా చూసుకో. ఒక ముక్కే నేను మీకు చెప్పాను ఈ పూట, అవునా అండి? ఒకే ఒక ముక్క చెప్పాను మీకు ఈ పూట. ఏంటది? మంటి బిడ్డల కింద విత్తనము కుళ్ళిపోతుంది. ఎందుకు కుళ్ళిపోతుంది అంటే దాని మీద చాలా మట్టి పడింది, అవసరానికంటే అధికమైన మట్టి పడింది. విత్తనం మొలవడానికి వీలు లేనంత మట్టి పడింది. ఈ మట్టినే ఇక్కడ ఏమని చెప్తున్నాడు మీకు అర్థమవడం కోసం ఇంకొక చిన్న మాట చూపిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథములో 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములు దున్నుడి, అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లును యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయాలు మరలా తర్వాత చదువుకోండి. యోవేలు గ్రంథం చదువుకోండి, తర్వాత ఇర్మియా రాసిన ఈ గ్రంథంలో ఉన్న ఈ అధ్యాయాన్ని కూడా మరలా ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయండి, ధ్యానించండి కాసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది, అంటే దేవుని హృదయంలో ఏముందో.
అప్పటి కాలపు వారితో మాట్లాడిన మాటలు ఇప్పుడు మనకు బోధ కలగడానికి అని చెప్పాను కదండి. నా వద్దకే మీరు రావాలి అంటున్నాడు ఆయన. లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని చెబుతూ ఏమన్నా అక్కడ ముండ్ల పొదలలో విత్తనములు చల్లక ఏం చేయండి, బీడు పొలమును, బీడు నేలలో కూడా విత్తనాలు పండు. ఇప్పుడు ముళ్ళ పొదల్లో నేను విత్తనాలు వేస్తున్నానా, బీడు భూమి మీద నేను విత్తనం వేస్తున్నానో నాకు తెలియాలి ఫస్ట్. దున్నబడిన నేలలో విత్తనం వేసినప్పుడు, సరిగా సాగు చేయబడినప్పుడు అది మంచి పంట ఇస్తుంది. బీడు నేల అంటే మనందరికీ తెలుసు, మన హృదయం. బీడు బారిపోయిన హృదయములు దున్నబడాలి. దున్నబడాలి అంటే మీ యొక్క సుఖమును మీరు మీ యొక్క భోగములను మీరు దుఃఖములకు మార్చుకోవాలి. కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యోవేలు ప్రవచనంలో మాట్లాడాడు. అక్కడ యోవేలు గ్రంథం చదవమని చెప్పాను కదా. మళ్ళీ నేను చివరికి పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన మొదలెట్టినాయట. ఉపవాసం ఉండి ప్రార్థన మొదలెట్టారు. పిల్లలు చనుబాలు దాకా పిల్లలు ఉపవాసం ఉన్నారండి. ఇదేంటి, ఎంత ఆశ్చర్యం. అక్కడ అంటాడు, మీరు వస్త్రములను కాదు మీ హృదయములను చింపుకొనుడి అన్నాడు. ఏం చేయమంటున్నాడు? మీ వస్త్రములను కాదు. అది దున్నబడడం అంటే. అసలు మన హృదయము దేవునితో ఎలాగుంది? నన్ను రక్షించిన దేవుని ఎదుట నా హృదయం ఎలాగుంది? నా కొరకు శిలువ మీద మరణించిన నా దేవుని ఎదుట నా హృదయం ఎలాగుంది? దాన్ని దున్నగలిగితే నీవు మంచి పంటగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దీవించిన చేనుగా మారిపోతావు. దేవుడు దీవించిన చేనుగా నువ్వు మారాలి. దేవుడు వేసిన ప్రతి విత్తనము నీలో పండాలి అని అంటే ముందు నీవు దున్నబడాలి. ముందు జరగాల్సిన కార్యం ఏంటండి? ఏ వ్యవసాయదారుడైనా ముందు చేసే పని ఏంటి చెప్పండి? నేలను దున్నడం. కానీ కొన్ని బీడు భూములు ఉంటాయండి, ట్రాక్టర్ పట్టుకెళ్ళి దున్నుతుంటారు, కర్రలు ఇరిగిపోతాయి. ట్రాక్టర్ కర్రలు, నాగల కర్రలు ఉంటాయి కదా, ఇరిగిపోతాయి. అంత గట్టిగా ఉంటాయి. కొన్ని రాతి నేలలు ఉంటుంది. అసలు దున్నడానికి అది ఒప్పుకోదు. ఏమండి, అలా ఎంతోమంది సేవకులను ఇశ్రాయేలీయుల నాడు చంపేశారు. వాళ్ళు దున్నబడ్డానికి ఒప్పుకోలే, సాగు చేయబడ్డానికి ఒప్పుకోలే, చదువును చేయబడ్డానికి ఒప్పుకోలే. ఇవాళ నువ్వేంటి? నిన్ను దున్నుతున్నవాడు అనగా నీ హృదయమును దున్నుతాడు. నీకు నొప్పి కలిగిద్ది సుమా, నీకు బాధ కలిగిద్ది సుమా. దున్నడం అంటే ఏంటి? నేలను చీల్చడమే కదా. నీ హృదయము చీల్చబడుతున్నప్పుడు నీ కళ్ళంబట నీరు రావాలి, పశ్చాత్తాపం రావాలి, పశ్చాత్తాపం రావాలి, గుండెలలో మంట పుట్టాలి. ఆ పశ్చాత్తాపమే నువ్వు దున్నబడ్డావు అనడానికి రుజువు. అలా దున్నబడిన చేనులో ఒక్క విత్తనం సరైంది పడిందంటే అద్భుతమైన పంట వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ముళ్ళ పొదలలో విత్తనం వేయడం కాదు, ఎక్కడ వేయాలి? దున్నిన మంచి నేలలో. నీ హృదయము ఆ బీడు బారిపోయిన భూమి దున్నబడాలి. నా హృదయం దున్నబడిందా? ఒకవేళ నా హృదయం దున్నబడకపోతే, ఒకవేళ అందులో విత్తనాలు సరిగా ఫలించట్లేదని నాకు తెలిస్తే, నా ప్రార్థనా జీవితం సరిగా లేదని అర్థమైతే, మన భక్తిని మనం పరీక్షించుకుంటే ఉపవాస వ్రత దినమును ప్రతిష్ఠించుడి, బాకా ఊదుడే అన్నాడు యోవేలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ఉపవాసం ఉండేనండి నా దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఆ దేవుని ముఖ దర్శనము చేయాలి. నా దేవుడిని నేను దూరం చేసుకోలేను. నా దేవుడు నాకు అవసరం. ఎందుకు అవసరం అంటే అంతే అవసరం. ఆయన నా సృష్టికర్త. యుగ యుగములు నేను ఆయనతో ఉండవలసిన అవసరం ఉంది. ఆయన నాకు అవసరం అంతే. ఈ భూమి మీద అవసరాల కోసం నాకు దేవుడు అవసరం కాదు, నా కోసం నా దేవుడు అవసరం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవసరాలు తీరినాయి, తీరకపోనే, తీరినా ఖాళీ చేయాలి భూమి, తీరకపోయినా ఖాళీ చేయాలి. ఆ తర్వాత ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అవసరాలు తీరిపోయినాయి అండి, భూమి మీద ఉండిపోతామా? అవసరాలు తీరలేదండి, పోనీ ఉండిపోతామా?
తీరినా తీరకపోయినా అవసరాలతో మనకు పని లేదు. తీరితే దేవుని స్తోత్రం, తీరకపోతే 2 స్తోత్రాలు. ఎందుకు? తీరిపోయిన తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయలేమేమోనని భయం, తీరకపోతే రోజు ప్రార్థన చేసి దేవుతో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సుఖము నాశనానికి కదా నడిపించిందండి అమ్మ. అధిక సుఖము చాలా ప్రమాదం. ప్రియులారా, మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మంచి పంటగా మీరు కనబడాలి దేవుని ఎదుట. కానీ పురుగులు తినేసిన పంటగాను, బూజు పట్టిపోయిన చెట్లుగాను మీరు ఉండొద్దు. దేవుని వాక్యం మీలో పడుతుంది, అది మంటి బిడ్డల కింద, అనగా ఐహిక విచారములు, ధనమోసముల కింద కుళ్ళిపోనివ్వకండి. అది జీవము, జీవవాక్యము. దేవుడు నీలో కనబడతాడు. ఆ వాక్యం మొలిస్తే దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు వద్దంటే నేను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు అనుకుంటా నన్ను ఎవడు ప్రేమించట్లేదు. అసలు నీ లోపల నీకు అర్థమైపోతుందా నేను ప్రేమ పనికిరాను నేను? అర్థమైపోయి నువ్వేమనుకుంటావు, పైకి నన్ను ఎవడో ప్రేమించలేదు, నన్ను ఎవడో ప్రేమించలేదు అనుకోవడంలో అర్థం ఏంటో తెలుసా? అసలు నీలో ప్రేమ ముందు ఆరిపోతుంది, నీలో విశ్వాసం చల్లారిపోతుంది, నీలో కార్యదక్షత పోతుంది, దేవుని కార్యములకు ఆసక్తి పోతుంది, ప్రార్థన పోతుంది, దేవుని ముఖదర్శనం పోతుంది. అంటే ఎండిపోతున్నావు నువ్వు, జీవం ఆరిపోతుంది నీ లోపల. అప్పుడు నువ్వు అనుకుంటావు నా దగ్గరికి ఎవరు రావట్లేదంటే, ఆ కుండికాడికి ఎవరు పోతారు చెప్పు? చెప్పాను కదా, ఎవరు పోరు. చక్కగా పండిన కుండికాడు అది పిలిచింది ఎవరు? నన్ను రమ్మని ఇన్విటేషన్ ఇచ్చిందండి, ఎవరికైనా రండి అని. నన్ను ఇష్టపడు కొంచెం అని అందా? నన్ను ముద్దు పెట్టుకో అందా? నీవు కూడా అనేకులతో ప్రేమించబడాలనుకుంటే, గౌరవించబడాలనుకుంటే, కనపరచబడాలనుకుంటే, దేవుడు నిన్ను అలా హెచ్చించాలనుకుంటే, ముందు నీ లోపల దేవుని వాక్యమును జీవము బయటికి కనబడేలా చెయ్యి. మంటి బెడ్డలు తీసేయి. మంటి బెడ్డల కింద విత్తనములు పడిపోయినాయేమో జాగ్రత్త. ఆ మంటి బెడ్డలు తొలగించు, విత్తనాలు చక్కగా మొలుస్తాయి. ఈ వాక్యము నీలో ఫలించడానికి నువ్వు అవకాశం ఇవ్వు. ఆ వాక్యం అనేకుల్ని నీ వద్దకు తీసుకొస్తుంది, నేను అనేక వద్దకు తీసుకెళ్తుంది. నువ్వు ఒక అవసరమైన వ్యక్తిగా మారిపోతావు అంతే. అసలు నువ్వు లేకపోతే పని జరగదు. నేను అందరూ కోరుకుంటారు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను కోరుకోండి వెళ్ళిపోతే ఉట్టుకుండి ఎవడో వద్దు కోరుకోండి తరబడేస్తారు. చక్కగా ఫలించు, వద్దంటే నీ వద్దకొస్తారు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అట్టి ఆ మట్టి బెడలు తొలగించే ప్రార్థన చేద్దామండి. ప్రభువా, ఐహిక విచారములు, ధనమోసముల నుంచి తీసివేయి. ప్రార్థన చేద్దాం.